శాఖ మరియు వాళ్ళందరూ ఈ రోజు ఈ యొక్క ర్యాలీ పెట్టారనే విషయాన్ని మీరు తెలుసుకోవాలి. ఈ ర్యాలీ ఒక సామాన్యమైన ర్యాలీ కాదు. నేను మీడియా వారికి కూడా చెప్పాను, పెద్ద పెద్ద మీడియా సంస్థలు వాళ్ళ పెద్దలు కూడా చెప్పాను, మీరు వేరే వేరే కవరేజీలు ఇచ్చుకోవడం ఎన్ని కూడా వేరే, కానీ ఈ ర్యాలీని మీరు కవరేజ్ ఇస్తే ఇది నిజమైన దేశభక్తి. ఎందుకంటే యూత్ను కాపాడిన వాళ్ళు అవుతారు, అవేర్నెస్ ఇచ్చిన వాళ్ళు అవుతారండి. ఈ వేదిక మీద నుండి నేను మీడియా వాళ్ళకి కూడా చెప్తున్నా ఏంటంటే, దయచేసి ఇటువంటి ప్రోగ్రామ్స్ మనకి ముందు రావాలి. ఎందుకంటే ఒక క్వశ్చన్ చెప్తా, అబ్దుల్ కలాం గారు ఒకసారి ఇజ్రాయెల్ కంట్రీకి వెళ్ళినప్పుడు ఆయన ఉన్న బిల్డింగ్ లో దగ్గరలోనే ఒక బాంబ్ బ్లాస్ట్ జరిగి ఎంతో మంది చనిపోయారంట. చనిపోతే అబ్దుల్ కలాం గారు అనుకున్నారంట, నెక్స్ట్ డే పేపర్లో అన్ని పేపర్లు కూడా ఇదే హెడ్లైన్ అవుద్ది, ఇక్కడ బాంబ్ బ్లాస్ట్ జరిగి ఇంతమంది చనిపోయారని చెప్పేసి. నెక్స్ట్ డే పేపర్ తీసి చూస్తే ఆయనకి ఎక్కడ కూడా న్యూస్ ఫ్రంట్ పేజీలో కనబడలేదు, రెండో పేజీలో లేదు, మూడో పేజీలో లేదు, ఎక్కడో 6వ పేజీలో 8వ పేజీలో నేను తీశారు, అక్కడ బాంబ్ బ్లాస్ట్ జరిగి 15 మంది చనిపోయారు. కానీ ఫ్రంట్ పేజీలో ఏమి సార్ తెలుసా, ఆ దేశంలో ఒక రైతు ఏదో చిన్న కనిపెట్టాట, ఒక 40 బస్తాలకు బదులు 50 బస్తాలు పండే విధంగా ఒక కొత్త పద్ధతిని కనిపెట్టాట. అది హెడ్లైన్ వేశారు. అది ఎందుకు జరిగింది? ఆ దేశంలో ఈరోజు ఇజ్రాయెల్ ప్రపంచంలో ముందెందుకు ఉందంటే, దేశంలో ప్రజలు ఆలోచించే విధానం దేశభక్తిను, దేశం బాగుపడాలి, సైంటిఫిక్ గా డెవలప్ అవ్వాలి, కానీ మళ్ళీ మనకి భేదాలతోటి మనం నష్టం చేసుకునే విధంగా ఆలోచన విధానం లేదు. కాబట్టి ఈరోజు మీడియా కూడా అటువంటి వాటికి ఎందుకు ప్రయత్నిస్తుంది? ఇప్పుడు మేము ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా ఎవరో ఒక సెలబ్రిటీ వచ్చారంట, అదేదో షాపింగ్ ఓపెన్ అని చెప్పి చాలా మంది వెళ్ళిపోయారు. మేము బాధపడ్డాం, ఎందుకంటే ఇంతమంది ఇన్ని ఆటోలు వేసుకుని అక్కడ వాళ్ళందరూ వచ్చి ప్రెస్ మీట్కి వచ్చినప్పుడు ఇలా జరిగింది. ఎందుకు ఇలా జరుగుతుందంటే, ప్రజలలో మార్పు రావాలి. ప్రజలందరూ కూడా సెన్సేషనల్ న్యూస్, పనికిరాని న్యూస్లకే మనం ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి మనకు కావాల్సిన న్యూస్లకి మనం పట్టించుకోవట్లేదు. కాబట్టి మనకి ఏం అవసరం వాళ్ళు కూడా అదే చెప్తారు. కాబట్టి ఎప్పటికైనా మనం కూడా మనకి